నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో డిఎఫ్ఓ సాయిబాబా ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఆత్మకూరు ఫారెస్ట్ కార్యాలయంలో ఏవోగా పనిచేసే చాంద్ బాషా ప్రజల నుండి వసూలు చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందవలసిన డబ్బులను తమ కుటుంబ సభ్యుల ఖాతాలోకి మళ్లించాడని డీఎస్పీ రామాంజీ నాయక్ అన్నారు. చాంద్ బాషా తమ్ముడు మక్బూల్ బాషా మరియు మహేశ్వర ప్రింటింగ్ ప్రెస్ యజమాని వెంకట శివయ్య ఖాతాలలోకి 3 కోట్లు మళ్లించారని, మొత్తంగా 4,37,65,000 రూపాయలు అటవీశాఖ నిధులను కాజేశారని అన్నారు. మన ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఆత్మకూరు పట్టణంలో ఆత్మకూరు టౌన్ పోలీస్ స్టేషన్ నందు మన ఆత్మకూరు డిఎఫ్ఓ సాయిబాబా గారు ఇచ్చిన ఫిర్యాదు పైన ఆత్మకూరు టౌన్ నందు మా సిఐ రాము గారు కేసు రిజిస్టర్ చేసి కేసు విచారణ చేసినారు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాది వాళ్ళ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఏఎస్ చాంద్ బాషా రిటైర్డ్ ఏఓ, ఇతను దాదాపు 15 సంవత్సరాలు ఇక్కడే మన నంద్యాల మన ఆత్మకూరు డిఎఫ్ఓ ఆఫీస్లోనే పనిచేసినాడు ఏఓగా. ఇతను రిటైర్డ్ అయిన తర్వాత కొత్త ఏఓ రాజు గారు వచ్చినారు. ఆ రాజు గారు వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు అవన్నీ వెరిఫై చేస్తే ప్రజెంటు 19,25,993 రూపాయలకు 2 చెక్కులు వాళ్ళ డిపార్ట్మెంటు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ చేరకుండా వాళ్ళ సిస్టర్ ఏవో రిటైర్డ్ ఏవో చాంద్ బాషా సిస్టర్ అకౌంట్కు పోయినట్టు గుర్తించినారు. అది గుర్తించిన తర్వాత ఒక కేసు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినారు. ఆ కేసు కట్టినప్పుడు మా సిఐ రాము గారు వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు తెలివిగా ఏం చేసినారంటే చాంద్ బాషా వాళ్ళ సిస్టరు వాళ్ళ మక్బూల్ బాషాతో కలిసి ఎఫ్ఐఆర్ మా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అకౌంట్లోనే పోయి 19,25,000 రూపాయలు డబ్బు కట్టేసి వాళ్ళకు రిసిప్ట్ ఇచ్చి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చేసినారు. అప్పుడు ఏమైందంటే డిఎఫ్ఓ వాళ్ళంతా అంటే ఇంక మా డబ్బు మాకు వచ్చేసింది కదా అని వాళ్ళు ఇంకా కొంచెం స్లో అయినారు. దీనిపైన ఒక కమిటీ అమరావతి నుంచి రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి పంపించినారు. ఆ కమిటీ మొత్తం వెరిఫై చేస్తే తర్వాత జూన్ 30 తేదీకి 3,52,00,000 మొత్తం ఏవోగా ఉన్న చాంద్ బాషా తన బ్రదరు ముక్బాల్కి వాళ్ళ సిస్టరు మళ్ళీ అతని అనుచరుడైన ముఖ్యమైన అనుచరుడు వెంకట శేషయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్లో అమౌంట్ అంతా ప్రభుత్వం సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డబ్బునంతా వాళ్ళ ప్రైవేటు అకౌంట్లో మళ్లించినట్టు బ్యాంక్ స్టేట్మెంట్సు, చెక్కులు, బ్యాంక్ ఓచర్లు ఇవన్నీ వెరిఫై చేస్తే అక్కడ ఇంత డబ్బు అని తేలితే మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్ పైన మేము స్పెషల్ కింద తీసుకొని మా సిఏ గారి దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ నేను తీసుకున్నాను. ఆ ఇన్వెస్టిగేషన్లో మేమంతా ఇప్పటివరకు బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, వాళ్ళ చెక్కులు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ రిపోర్ట్స్ అన్నీ వెరిఫై చేస్తే ఈ రోజుకి 4,37,00,000 వరకు మొత్తం ఏవో రిటైర్డ్ ఏవో చాంద్ బాషా గారు తన సిస్టరు, తన బ్రదరు, వాళ్ళ అనుచరులతో మొత్తం డిపార్ట్మెంట్ అమౌంట్ను ఆయన పర్సనల్ ఖాతాకు మళ్లించినారు. దీనిపైన మేము ఈరోజు ప్రస్తుతం మక్బూల్ బాషాకు, వెంకట శేషయ్యకు ఈరోజు మన నంద్యాల రోడ్ ఉర్దూ స్కూల్ దగ్గర 12 అరెస్ట్ చేసినాము. ఈరోజు వాళ్ళకి కోర్టు పంపిస్తున్నాము. చాంద్ బాషాకి ఏమంటే అతను 19,25,000 కట్టి రిసిప్ట్ తీసుకొని తెలివిగా నేను రిటైర్డ్ అయినాను, నాకు ఏజ్ ఎక్కువ ఉంది, పోలీసుల నుండి నాకు రక్షణ కల్పించారని మన కర్నూలులో ఫస్ట్ ఏడీజీ కోర్టులో బెయిల్ పిటిషన్ పెట్టుకుంటే మా సిఐ గారు అప్పుడు కౌంటర్ ఆఫర్ ఫైల్ చేస్తే అది డిస్మిస్ అయింది, బెయిల్ ఇవ్వలేదు అతను. తర్వాత ఇదే అమౌంట్ కట్టినట్లు హైకోర్టు నందు ఆశ్రయించినారు. 5/6/2020 తేదీన హైకోర్టు ఆశ్రయిస్తే 12/6/2025 తేదీన హైకోర్టు ఏం చెప్తుందంటే అతను వయసును పరిగణనలోకి తీసుకొని పోలీసులు ఎవరు కూడా బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఒక ఆర్డర్ పాస్ చేశారు. దీనిపైన మేము కూడా కౌంటర్ ఫైల్ చేసినాం. ఇప్పుడు వరకు అది విచారణలో ఉంది.